హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి డౌన్ అయింది. 22,652 ఆ లెవెల్లో ఓపెన్ అయ్యి కంటిన్యూగా మనకు కిందికి వచ్చేసింది మార్కెట్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ 22,559లో ట్రేడ్ అవుతుంది. ఇంకో 7 మినిట్స్ అయితే కంప్లీట్ ఓవర్ అయిపోతుంది. 3:30 ఇప్పుడు 3:21 అవుతుంది, 3:22. ఓకే, రేపటి మార్కెట్ చూసుకున్నట్లయితే ఏం లేదండి. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండింగ్లోనే ఉంది. సో ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా కనిపిస్తున్నాయి. మీకు లెవెల్ చూసుకున్నట్లయితే కొన్ని లెవెల్స్ చెప్తాను చూడండి. ఈ లెవెల్లో కన్సోల్ట్ జరిగింది. సో 22,593 క్రాస్ చేస్తే మనకు మ్యాక్సిమం కొన్ని పాయింట్స్ మూవ్ అవుతాయి. ఎన్ని పాయింట్స్ అంటే 22,620 బయింగ్ సైడ్. కానీ బయింగ్ సైడ్ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదండి, ఎందుకంటే మనకు సెల్లింగ్ సైడే ఉంది మార్కెట్. సో మనకు ఏ లెవెల్లో మళ్ళీ చిన్న బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కిందికి వెళ్తుందో చూపిస్తాను చూడండి. ఈ లెవెల్లో 22,519 ఈ లెవెల్లో మనకు క్రాస్ చేసింది అనుకో మార్కెట్, అంటే మార్నింగే కాదు 10:30, 11, 12 ఈ మార్కెట్ ఈ లెవెల్లో కన్సోల్ట్ అయ్యి మళ్ళీ ఎలా అంటే మీకు మార్నింగ్ ఈ లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా కన్సోల్ట్ జరిగి కింద ఇది ఈ లెవెల్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి. 22,519 ఈ లెవెల్ చేస్తే మళ్ళీ మనకు కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 22,441 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ ఉందండి. సో ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్. ఇట్స్ నాట్ కంప్లీటెడ్ సెల్లింగ్ మార్కెట్. చాలా ఉంది, ఇంకా చాలా అంటే ఈ వీక్ మొత్తం ఉండొచ్చు. మ్యాక్సిమం ఈ వీక్ అంటే ఫిబ్రవరి ఈ మంత్ ఎండ్ అవుతే మనకు మళ్ళీ బులిష్ మార్కెట్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కంటిన్యూగా 6-7 మంత్స్ నుండి మనకు పడుతూనే ఉన్నాయి కదండి మార్కెట్లో. ఎవి చూసుకున్నా మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవే కాకుండా ఆల్మోస్ట్ అన్నీ పడిపోతున్నాయి. చాలా బ్యాంకులు అలాగే ఈక్విటీ మార్కెట్లో ఎస్బీఐ, అదాని, రిలయన్స్ ఇలా చాలా పడిపోతున్నాయి. దాని గురించి మీకు సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ లెవెల్స్. ఇంకా మీకు ముందు ఇంకా చాలా ఏవైనా ఉంటే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.